యం యం వాపి స్మరన్ భావం త్యజత్యంతే కలేవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. ఎవరైతే తాను మరణించే సమయంలో ఏ భావంతో ఏ కోరికలతో ఎటువంటి రూపాలను తలుచుకుంటూ శరీరాన్ని వదిలిపెడతారో వారు అటువంటి భావములకు, కోరికలకు, రూపాలకు అనువైన శరీరములనే పొందుతారు. ఈ శ్లోకంలో మరొక ట్విస్టు. ఇంతకుముందు శ్లోకంలో ఎవరైతే అవసాన దశలో నన్నే స్మరిస్తూ ఈ శరీరాన్ని వదిలిపెడతారో వారు నన్నే పొందుతారు, ఇందులో సందేహము లేదు అన్న కృష్ణుడు మరొక మాట కూడా అన్నాడు. అందరికీ అవసాన కాలంలో పరమాత్మను స్మరిస్తూ శరీరాన్ని వదలడం సాధ్యం కాకపోవచ్చు. మరి మానవుడు ఈ శరీరాన్ని వదిలేటప్పుడు పరమాత్మను కాకుండా వేరే వాటి గురించి ఆలోచిస్తుంటే అప్పుడు ఏమవుతుంది అంటే దానికి సమాధానంగా మానవుడు శరీరం విడిచిపెట్టేటప్పుడు ఎవరి గురించి, దేని గురించి, ఏ రూపం గురించి తలుస్తాడో, స్మరిస్తాడో దానినే పొందుతాడు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అంటే చాయిస్ మనకే ఇచ్చినాడు పరమాత్మ. సాధారణంగా మానవులు నిరంతరము దేని గురించి ఆలోచిస్తుంటారో, తలుచుకుంటూ ఉంటారో వారిలో అటువంటి సంస్కారమే ఏర్పడుతుంది. అది వాసనలుగా సూక్ష్మ రూపంలో మనసుకు అంటిపెట్టుకొని ఉంటుంది. మరణించేటప్పుడు సూక్ష్మ రూపంతో పాటు ఈ వాసనలు కూడా అంటిపెట్టుకొని వెళతాయి. మరుజన్మలో ఆ వాసనలకు అనుగుణమైన శరీరాన్ని పొందడానికి అవకాశం ఉంది. జడ భరతుడు మహాతపస్సంపన్నుడు. కానీ అంత్యకాలంలో ఒక జింక పిల్లను గురించి ఆరాటపడుతూ మరణించి జింకగా పుట్టాడు. యద్భావం తద్భవతి అనే ఏ భావంతో శరీరం వదిలితే మరుసటి జన్మలో అటువంటి శరీరమే వస్తుంది. ఇంకొక విషయం కూడా ఉంది. మనం జీవితకాలంలో దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో, భావిస్తామో, ఆరాటపడతామో మరణకాలంలో కూడా అదే జ్ఞాపకానికి, స్మరానికి వస్తుంది. ధనం గురించి, ఆస్తుల గురించి, కుమారులు, మనుమలు, వారి పెళ్ళిళ్ళు, వారి జీవితాలు ఎలా గడుస్తాయో అనే దిగులు లేకపోతే, ఇతర అక్రమ సంబంధాల గురించి దిగులు, బంధువుల బాగోగులు, ఎల్లప్పుడూ వీటి గురించే జీవితాంతం చింతిస్తూ ఉంటే అవసాన కాలంలో కూడా ఇవే గుర్తుకు వస్తాయి. వీటి గురించి ఆలోచిస్తూ మరణిస్తే ఆ ఆలోచనలే అతని మరుజన్మకు హేతువు అవుతాయి. అలా కాకుండా జీవితకాలం అంతా భగవన్నాస్మరణలో గడిపితే అతడు అవసాన కాలంలో కూడా భగవంతుని గురించి స్మరిస్తూ ఉత్తమ గతులు పొందుతాడు. కాబట్టి ఎప్పుడో 60 ఏళ్ల తర్వాత చూద్దాంలే అని అనుకోకుండా శరీరంలో శక్తి ఉన్నప్పుడే భగవన్నామస్మరణ మొదలుపెట్టాలి. నిరంతర సాధన చేయాలి. ఉత్తమమైన సంస్కారములు కలిగి ఉండాలి. మరణించేటప్పుడు మనకు కనీసం భగవన్నామ స్మరణ చేసే అవకాశం కూడా ఉండకపోవచ్చు. నోటి మాట పడిపోవచ్చు, కోమాలోకి జారుకోవచ్చు. చుట్టూ ఉన్నవారు ఏవేవో ప్రశ్నలతో కంగారు పెట్టవచ్చు. మరణ సమయంలో నిశ్చలమైన మనసుతో భగవంతుణ్ణి స్మరించాలంటే జీవితకాలం సాధన అవసరము. మనకు మంచి జన్మ రావాలని, నీచ జన్మ రావాలని దానికి మనమే కారణము, దేవుడు కాదు. మనం ఏ జన్మ ఎత్తినా అది మన పూర్వజన్మ సంస్కార వాసన ప్రభావమే కానీ వేరు కాదు. ఈ విషయము ప్రతి ఒక్కరూ గ్రహించాలి. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మరయుధ్య చ మయ్యర్పితమనో బుద్ధి మామే వైష్యస్య సంశయం. అర్జున, ఇప్పుడు నీ కర్తవ్యం యుద్ధం చేయడము. ఆ యుద్ధం నన్ను తలుచుకుంటూ నన్నే స్మరిస్తూ చెయ్యి. నీ కర్తవ్యం నిర్వర్తించు. ఒకవేళ ఈ యుద్ధంలో నీవు మరణిస్తే మరణించే సమయంలో కూడా నన్నే స్మరిస్తున్నావు కాబట్టి, నీ మనస్సును, బుద్ధిని నాకే అర్పించావు కాబట్టి నన్నే పొందగలవు. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఈ శ్లోకంలో అర్జునుడిని ఉద్దేశించి చెప్పాడు కాబట్టి యుద్ధం చేయమన్నాడు. మనం కూడా ఈ సంసారం అనే యుద్ధము చేసేటప్పుడు కూడా నిరంతరము పరమాత్మను మనస్సులో, బుద్ధిలో నిలుపుకుని దైనందిన కార్యక్రమాలు నిర్వర్తించాలి. మనం ఈ ప్రపంచంలో తిరుగుతూ ఏ పని చేస్తున్నా మనసు మాత్రము పరమాత్మ యందే లగ్నము చేయాలి. ఇలా చేస్తే అవసాన కాలంలో కూడా మన మనస్సును, బుద్ధి పరమాత్మ యందు లగ్నమై ఉంటుంది. ఎందుకంటే ప్రాణం పోయేటప్పుడు చుట్టూ బంధుమిత్రులు చేరుతారు కాబట్టి సర్వేషు కాలేషు, సర్వకాల సర్వావస్థల యందు మాం అనుస్మర, నన్నే స్మరించు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. అలా చెబుతూ అర్జునుడిని ఉద్దేశించి మరొక మాట కూడా అన్నాడు.
పరమాత్మ యుధ్యచ అంటే యుద్ధం చెయ్యి. నీ మనస్సును బుద్ధిని నాయందు ఉంచి యుద్ధం చేస్తే నన్నే పొందుతావు అని మామూలు అర్థము. యుద్ధం ఎంతసేపు చేస్తాడు? కొద్ది రోజులు. మరి సర్వేషు కాలేషు అనడం ఎందుకు? పైగా కృష్ణుడు జ్ఞానబోధ చేస్తూ ఉన్నట్టుండి యుద్ధం మాట ఎందుకు ఎత్తాడు? ఈ రెండు పదాలకు పొంతన కుదరడం లేదు. కాబట్టి వాటిని ఈ విధంగా సమన్వయం చేస్తే సరిపోతుంది. ఇక్కడ యుద్ధము అంటే మామూలు యుద్ధము కాదు, జీవిత యుద్ధము. ప్రతిరోజు మానవుడు చేసే యుద్ధము సంసార యుద్ధము. ఇప్పుడు ఒక సందేహం వస్తుంది. ఎప్పుడూ దైవాధ్యానం చేస్తుంటే మరి ఉద్యోగం ఎలా చేయాలి, వ్యాపారం ఎలా చేయాలి, రాజకీయాలు ఎలా చేయాలి, కూలీనాలి ఎలా చేయాలి, పొట్ట ఎలా పోషించుకోవాలి అనే ప్రశ్న కూడా వస్తుంది. దానికి సమాధానమే ఈ శ్లోకము. ఈ దైనందిన యుద్ధంలో ఎవరు ఏ పని చేస్తున్నా సర్వేషు కాలేషు అన్ని కాలములలో నన్ను ధ్యానిస్తే చాలు. అంటే పని చేసుకుంటూ భగవంతుని మీద మనసు నిలుపవచ్చు, భగవంతుని స్మరించుకోవచ్చు, భగవంతుని మర్చిపోకుండా మనసులో నిలుపుకోవచ్చు. అలా చేస్తే పనిపాటికి పని జరుగుతుంది, భగవంతుని స్మరణ జరుగుతుంది. ఇదే ఈ శ్లోకంలో అంతరార్థము. మనం నగర జీవనంలో పడి అన్నీ మరిచిపోయాము. కానీ పల్లెల్లో కూలి పని చేస్తుంటూ కీర్తనలు, భగవంతుని మీద పాటలు పాడుకుంటూ పనిచేస్తారు. తల్లులు పిల్లలను నిద్రపుచ్చేటప్పుడు జో అచ్యుతానంద జోజోముకుందా అని పరమాత్మను నిద్రపుచ్చినట్లు అనుభూతి పొందేవారు. మామూలు బామ్మలు కూడా ఇంట్లో పని చేసుకుంటూ దేవుడి పాటలు కీర్తనలు పాడుకుంటూ పనులు చేసుకునేవారు. ఈ కాలంలో మనకు అన్నీ తెలుసు అనే అపోహలో పడి ఇటువంటి మంచి పనులు చేయడం మర్చిపోయాము. అర్థం పర్థం లేని సీరియల్ చూస్తూ కాలం గడుపుతున్నాము. ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు యుద్ధం అనే మాట అన్నాడు. దానికి మనం ఏవేవో అర్థాలు తీస్తున్నాము అని అనుకుంటే, మనం కృష్ణుడు అన్న యుద్ధం అనే మాటను అలాగే అన్వయించుకుంటే, అర్జునుడు యుద్ధం చేస్తూ కూడా పరమాత్మను మనసులో స్మరిస్తూ ఉంటే, ఒకవేళ యుద్ధంలో మరణిస్తే చివరి క్షణాలలో పరమాత్మను తలుచుకుంటున్నాడు కాబట్టి అదే భావనలో ఉండి పరమాత్మలో లీనమవుతాడు అని కూడా అర్థము. భయంకరమైన యుద్ధం చేస్తున్నప్పుడే అర్జునుడు భగవంతుని స్మరిస్తూ యుద్ధం చేస్తే ఇంకా మనము మామూలు పనులు చేస్తూ పరమాత్మను ఎందుకు స్మరించుకోకూడదు? ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. మనకు ఉన్నది ఒకే మనసు పెట్టి పనులు చేయాలి. కాబట్టి ఒకేసారి మన మనసును ఇటు చేసే పని మీద అటు పరమాత్మ మీద ఎలా లగ్నం చేయగలము? కానీ మనం ఒక విషయం మరిచిపోతున్నాము. మనకు రెండు మనసులు ఉన్నాయి. ఒకటి బాహ్య ప్రపంచంలో పనిచేసే మనసు, దానినే కాన్షియస్ మైండ్ అంటాము. రెండవది సబ్కాన్షియస్ మైండ్. మనం ఆఫీసులో కానీ ఫ్యాక్టరీలో కానీ పనిచేస్తున్నా మన సబ్కాన్షియస్ మైండ్లో ఏవేవో ఆలోచనలు మొదలవుతుంటాయి. ఆఫీసులో పనిచేస్తూ కూడా క్రికెట్ గురించి ఆలోచించే వాళ్ళు, క్లాస్ రూమ్లో పాఠాలు వింటూ కూడా కొత్తగా రిలీజ్ అయిన సినిమా గురించి ఆలోచించే వాళ్ళు, కొత్తగా పెళ్ళైన దంపతులు ఆఫీసులో పనిచేస్తున్న మనసు మాత్రము లైఫ్ పార్ట్నర్ మీద పెట్టేవాళ్ళు ఎంతమంది లేరు. కాబట్టి సబ్కాన్షియస్ మైండ్తో పనికిమాలిన ఆలోచనలు చేయకుండా దానిని పరమాత్మ మీదకు మళ్లించాలి. అప్పుడు మనం ఏ పని చేస్తున్నా మన అంతఃకాలంలో పరమాత్మ ధ్యానం జరుగుతూ ఉంటుంది. దీనికి నిరంతర అభ్యాసము కావాలి. దానికి ఒక సులభ ఉపాయం కూడా చెప్పాడు పరమాత్మ. మయ్యర్పిత మనోబుద్ధి అన్నాడు. అంటే నీ మనసు బుద్ధి నాకు అర్పించు, నీ సంగతి నేను చూచుకుంటాను. మరలా అంటున్నాడు, అసంశయ, సందేహం లేకుండా నన్నే పొందుతావు, నీ సంగతి నాకు వదిలిపెట్టు అని ఖచ్చితంగా చెబుతున్నాడు పరమాత్మ. అభ్యాసయోగయుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. సాధకుడు నిరంతర అభ్యాసం చేత తన మనసును అటు ఇటు పోకుండా నిగ్రహించిన వాడై దివ్యమైన వాడు పరమపురుషుడైన పరమాత్మను ధ్యానిస్తున్నాడు. ఇప్పుడు మనందరము కృష్ణుని నిలదీయవచ్చు. ఏమయ్యా ఏదేదో చెబుతున్నావు, ఇదంతా జరిగే పనేనా అంటే దానికి ఠక్కున సమాధానం మొదటి పదంలోనే ఇచ్చాడు. అభ్యాస యోగీన అంటే అభ్యాసము అనే యోగముతో సాధించవచ్చు. నిజానికి అభ్యాసం ఒక యోగము కాదు, కానీ కృష్ణుడు అభ్యాసానికి కూడా యోగము అని స్టేటస్ కల్పించాడు. ఎందుకంటే ఏ యోగమైనా అభ్యాసము లేనిదే అలబడదు కనుక అని ఇంతకుముందే చెప్పుకున్నాము. ఇంద్రియములను మనస్సును నిగ్రహించడానికి అభ్యాస యోగమే అవసరము. ధ్యానము కూడా అభ్యాసం చేయాలి. అనుచింతయన్ అంటే నిరంతర అభ్యాసము అంటే కాన్స్టెంట్ ప్రాక్టీస్.
అలాగే ఏ పని చేస్తున్నా దైనందిన కార్యక్రమంలో ఊపిరి సలపకుండా ఉన్నా లోపల అంటే అంతరాత్మలో ఇతరుల గురించి ఆలోచించకుండా దైవ ధ్యానం చేస్తూ కూర్చుంటే చాలు. ఇది అభ్యాసంతోనే వస్తుంది. దీనికి ముఖ్యంగా కావలసింది మనసును పరమాత్మ యందు నిలపడము. అందుకే చేతసా నా అన్యగామిన, మనస్సు అటు ఇటు పోకుండా పరమాత్మ యందు లగ్నము చేయాలి. అప్పుడు చేసే పని మీద ఏకాగ్రత కుదురుతుంది. చేసే పని కూడా సక్రమంగా నేర్పుగా కుదురుతుంది. ఇదంతా అభ్యాసం వలననే సాధ్యమవుతుంది. దీని వలన ఏమి జరుగుతుంది? పరమం అంటే విశ్వ చైతన్య స్వరూపుడు, దివ్యం అంటే ప్రకాశమే తన స్వరూపముగా కలవాడు, పురుషం అంటే అన్ని జీవరాశుల యందు ఆత్మస్వరూపుడుగా ఉన్న ఆ పరమాత్మను తన మనసులో తనకు ఇష్టమైన రూపంలో అంటే విష్ణువుగానో శివుడుగానో లేక ఇంకా ఇతర దేవతా స్వరూపాలుగానో నిలుపుకొని ధ్యానిస్తాడు. దీనికంతా మూలము అభ్యాస యోగము కాబట్టి నిరంతర అభ్యాసము చేయాలి అని పరమాత్మ మనకు బోధించాడు.